ఆల్ ఆఫ్ యూ సీ లాస్ట్ క్లాస్లో మనము మోల్ కాన్సెప్ట్ బేసిక్స్ గురించి చెప్పుకున్నాము. ఈరోజు మనము యావరేజ్ అటామిక్ మాస్ గురించి చెప్పుకుందాం. ఎప్పుడైనా మనము బేసిక్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఏదైనా వింటేనే మనకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, దాంట్లో డెప్త్ ఎంత ఉండేదని తెలుస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి మీరు వినండి, సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. అంతేగాని ఇక్కడికి వచ్చేసి ఇది ఏంది అదేంది అంటే కుదరదు. కాబట్టి బేసిక్ నుంచి వినండి, అప్పుడు డెప్త్ ఏందో తెలుస్తుంది. ఓకే, మనకు అప్పుడు మాత్రమే మనకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? ఒక రోజులోనో ఒక గంటలోనో మనకు సబ్జెక్ట్ అనేది రాదు. ఓకేనా? మొత్తం చెప్పాలంటే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. చూద్దాం ఇప్పుడు యావరేజ్ అటామిక్ మాస్ అంటే ఏంటో. చూడండి బాబు, నౌ యావరేజ్ అటామిక్ మాస్ దేనికి కనుక్కుంటామంటే న్యాచురలీ అక్కరింగ్ ఐసోటోప్స్కి మాత్రమే మనము యావరేజ్ అటామిక్ మాస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. న్యాచురలీ అక్కరింగ్ ఐసోటోప్స్. ఫర్ ఎగ్జాంపుల్, క్లోరిన్ హ్యాస్ 2 న్యాచురలీ అక్కరింగ్ ఐసోటోప్స్. ఓకేనా? క్లోరిన్ 35, క్లోరిన్ 37. ఇవి 2 న్యాచురలీ అక్కరింగ్ ఐసోటోప్స్. ఇవి నేచర్లో ఇది 75% అవైలబిలిటీలో ఉంటే ఇది 25% ఉంటుంది మోల్ పర్సెంట్. ఇది 75%, Cl35, Cl37 25%. మోల్ రేషియో తీసుకుంటే 3:1. ఎలా 3:1 అంటే 100 టోటల్ 100% కదా. 100 అనుకుంటే 25, 25, 25, 25, ఒక 25 పోతే ఇది ఇంకా 3 కదా ఇవి. కాబట్టి ఇది 3, ఇది 1. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓకే, యావరేజ్ అటామిక్ మాస్ అనేది న్యాచురల్లీ అక్కరింగ్ ఐసోటోప్స్కు ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూస్తే కార్బన్ 12 అండ్ కార్బన్ 14 అని ఉన్నాయి. ఇవి కూడా న్యాచురల్ అక్కరింగ్ ఐసోటోప్సే. కానీ ఈ C14 అనేది రేడియో యాక్టివ్. ఇది పర్సంటేజ్ అనేది వెరీ లెస్ ఉంటుంది. ఓకే, అంత సిగ్నిఫికెంట్ వాల్యూ ఉండదు. ఓకే, సిగ్నిఫికెంట్ వాల్యూ ఉండదు. ఇది పర్సంటేజ్ అనేది అంత సిగ్నిఫికెంట్ వాల్యూ ఉండదు. అంటే ఎంతో కొంత వాల్యూ ఉండాలి కదా. ఇప్పుడు చూడు, ఇది 25% ఉన్నది. ఓకేనా? కాబట్టి దీనికి యావరేజ్ అటామిక్ మాస్ అనేది కనుక్కుంటాం. ఇది 75, ఇది 25, ఎంతో కొంత వాల్యూ అనేది ఉంది. కానీ ఇది చాలా లెస్గా మనకు అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, నేచర్లో చాలా లెస్ పర్సెంట్ అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి దీనికి మనము యావరేజ్ అటామిక్ మాస్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. ఓకేనా? దీనికి కాబట్టి దీని మాసే మనకు గ్రామ్ అటామిక్ మాస్ చెప్పుకుంటాం. కార్బన్ 12 మాసే మనకు గ్రామ్ అటామిక్ మాస్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండిటికి యావరేజ్ అటామిక్ మాస్ అనేది మనం చెప్పాము. ఇప్పుడు చూస్తే హైడ్రోజన్ ఐసోటోప్స్, ఓకే, H1, H2, H3. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి 2 డ్యూటీరియం, ట్రిటియం. ఇది డ్యూటీరియం, ఇది ట్రిటియం. ఇవి 2 కలిపి చాలా లెస్ నెగ్లిజిబుల్ వాల్యూస్ ఉంటాయి ఇవి 2. కాబట్టి వీటికి మనము యావరేజ్ అటామిక్ మాస్ అనేది ఫైండ్ అవుట్ చేయం మనము. ఎందుకు చేయమంటే మనకు ఈ 2 రూల్ను మనము ఫాలో కావాలి. ఫస్ట్ యావరేజ్ అటామిక్ మాస్ కనుక్కోవాలంటే ఫస్ట్ రూల్ ఏంటంటే న్యాచురల్ అక్కరింగ్ ఐసోటోప్స్ ఉండాలి. ఇవి న్యాచురల్ అక్కరింగ్ ఐసోటోప్సే. మళ్ళీ పర్సంటేజ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ వాల్యూ ఉండాలి. ఓకే, ఇదిగానే ఉండాలి. పర్సంటేజ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ వాల్యూ అంటే ఎంతో కొంత వాల్యూ 2 ఉండాలి కదా. 2 ఎంతో కొంత వాల్యూ ఉంటేనే మనం ఏం చేస్తామంటే యావరేజ్ తీసుకుంటాము. ఏ వాల్యూ చాలా లెస్ వాల్యూ ఉంటే యావరేజ్ ఎలా తీసుకుంటావు? కాబట్టి ఈ రెండింటికి లెస్ చాలా నెగ్లిజిబుల్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి దీని మాసే మనం ఏం తీసుకుంటామే గ్రామ్ అటామిక్ మాస్ అనేది తీసుకుంటాం ఒకటిగా. కాబట్టి ఈ రెండింటికి మనం ఏం తీసుకోము, యావరేజ్ అటామిక్ మాస్ అనేది తీసుకోము. ఈ రెండింటికి యావరేజ్ అటామిక్ మాస్ దీనికి మాత్రమే, క్లోరిన్కి మాత్రమే యావరేజ్ అటామిక్ మాస్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఇవి న్యాచురల్ అక్కరింగ్ ఐసోటోప్స్, పర్సంటేజ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఎంతో కొంత పర్సంటేజ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి యావరేజ్ తీసుకుంటున్నాం. ఇవి 2 కూడా న్యాచురల్ అక్కరింగ్ అయితే ఐసోటోప్సే. కానీ
ఇది చాలా లెస్ వాల్యూ ఉంటుంది, ఇవి రెండు చాలా లెస్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనము యావరేజ్ అనేది తీసుకోము. ఓకేనా? ఇప్పుడు చూడండి, యావరేజ్ అటామిక్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓకే, మనకు ఏదో ఒక ఫార్ములా ఉండాలి కదా. కాబట్టి యావరేజ్ అటామిక్ మాస్ ఫార్ములా వచ్చి ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఐసోటోప్ ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ ఐసోటోప్, పర్సెంటేజ్ ఆఫ్ ఐసోటోప్ ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ ఐసోటోప్ బై 100. ఇప్పుడు చూస్తే దీని పర్సెంటేజ్ ఎంత? 75%. దీని మాస్ ఎంత? 35. కాబట్టి 75 ఇంటూ 35 ప్లస్ దీని పర్సెంటేజ్ ఎంత? 25 ఇంటూ 37/100. అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఐసోటోప్ ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ ఐసోటోప్ బై 100. ఓకే, దీని పర్సెంటేజ్ ఇంటూ 35. ఓకే, దీని పర్సెంటేజ్ ఇంటూ 35 వేస్తే ప్లస్ వేసి మనకు వస్తుంది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అన్నెసెసరీ క్యాలిక్యులేషన్ అనేది చేయకూడదు. 75 ఇంటూ 35 ఇది మళ్ళీ వేసి 25 ఇంటూ 37 వేసి క్యాలిక్యులేషన్ చేసి ప్లస్ చేసి బై 100 చేసినామంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు? 25 1 జా, 25 4 జా, 25 3 జా. ఇక్కడ చూడు 25 1, 25 4, 25 3 జా. ఇప్పుడు చూడు 3 ఇంటూ 35 ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ప్లస్ 1 ఇంటూ 37/4 అప్పుడేమవుతుంది? 142/4 అప్పుడు 35.5 వస్తుంది. ఓకేనా? క్యాలిక్యులేషన్స్ అనేది ఇంత ఈజీగా చేయాలి. 25 1 ఇంటూ 25 4 3, 25 1 జా, 25 4 జా, 25 3 జా. ఓకే, ఇలా కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మీకు మ్యాథ్స్లో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చాలా వచ్చింటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ క్యాలిక్యులేషన్ చెప్తా చూడండి. ఇది మీకు ఇబ్బందిగా ఉంటే 25 1 జా, 25 4 జా, 25 3 జా. ఇప్పుడు 3 ఇంటూ 35 ప్లస్ 1 ఇంటూ 37/100 అప్పుడేమవుతుంది? 35.5 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ స్లైడ్లో మనం ఏం చెప్పుకున్నాము అంటే యావరేజ్ అటామిక్ మాస్ అనేది కనుక్కోవాలంటే మనకు 2 కండిషన్స్ ఉండాలి. ఫస్ట్ న్యాచురల్లీ అకరింగ్ ఐసోటోప్స్ ఉండాలి, 2 పర్సెంటేజ్ సిగ్నిఫికెంట్ వాల్యూ అనేది ఉండాలి. ఇప్పుడు చూస్తే క్లోరిన్ హ్యాస్ 2 న్యాచురల్లీ అకరింగ్ ఐసోటోప్స్. ఓకే, ఏంటేంటి? Cl35, Cl37. వాటి మోల్ పర్సెంటేజ్ నేచర్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అకరింగ్ అవుతుందంటే 75%, ఇది 25%. ఓకే, ఎంతో కొంత వాల్యూ దీనికి ఉంది 2 ఐసోటోప్స్కు ఉంది కాబట్టి ఎంతో కొంత వాల్యూ. ఓకే, దాన్ని ఏం చేస్తామంటే ఓకే ఈ మోల్ రేషియో తీసుకుంటే 3:1 అవుతుంది. ఎంతో కొంత పర్సెంటేజ్ ఉంది కాబట్టి యావరేజ్ అటామిక్ మాస్ అనేది కనుక్కుంటాం. యావరేజ్ అటామిక్ మాస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? పర్సెంటేజ్ ఆఫ్ ఐసోటోప్ ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ ఐసోటోప్, పర్సెంటేజ్ ఆఫ్ ఐసోటోప్ ఇంటూ అటామిక్ మాస్ అంటే 75 ఇంటూ 35, ఇది 25 ఇంటూ 37 ప్లస్ చేస్తే సరిపోతుంది. అంతే కదా? 75 ఇంటూ 35 ప్లస్ 25 ఇంటూ 37/100. ఓకే, అవి చేస్తే మనకేమొస్తుంది? ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వీటికి ఎందుకు నువ్వు యావరేజ్ అటామిక్ మాస్ కనుక్కోలేదు సార్? కనుక్కోలేదంటే ఇక్కడ చూడండి వై. ఎందుకంటే ఇక్కడ ఇవి న్యాచురల్ అకరింగ్ ఐసోటోప్సే C12 C14, కానీ పర్సెంటేజ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ లేదు. ఇది చాలా తక్కువ లెస్ వాల్యూ అవైలబుల్లో ఉంటుంది, చాలా లెస్ పర్సెంటేజ్ కాబట్టి దాన్ని మనము క్యాలిక్యులేషన్లోకి తీసుకోము. కాబట్టి దీని మాసే తీసేసుకుంటాం గ్రామ్ అటామిక్ మాస్ అని. ఇది కూడా అంతే, ఇవి 2 చాలా లెస్ వాల్యూ అవైలబుల్లో ఉంటాయి నేచర్లో కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం ఈ 2 వాల్యూను. కాబట్టి దీనిదే గ్రామ్ అటామిక్ మాస్ అయిపోతుంది. ఓకేనా? క్లోరిన్కు ఇలాగ అనుకుంటాం. ఐడియా వచ్చింది అనుకుంటా. క్యాలిక్యులేషన్ కూడా చాలా సింపుల్గా చేసినాం. ఓకే, ఇంకా చూడండి. ఓకే, నౌ సి ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ చేద్దాం. వాడు ఏమడిగినాడంటే
boron has two stable isotopes. Boron has two stable isotopes, B10, ఓకే, B11 ఇచ్చినాడు. B10 ఎంత పర్సెంటేజ్ ఇచ్చినాడు? 19%, B11 81%. అంటే ఎంతో కొంత పర్సెంటేజ్ అనేది ఉంది. ఓకే, లెస్ వాల్యూ లేకుండా, పాయింట్లలో లేకుండా మరి ఏంది 19%, 81% ఉంది. అంటే మనము యావరేజ్ అటామిక్ మాస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ద అటామిక్ మాస్ దట్ షుడ్ అపియర్ ఫర్ ద బోరాన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఓకే, ఇప్పుడు దాని యావరేజ్ అటామిక్ మాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, యావరేజ్ అటామిక్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం చెప్పుకున్న రూల్ ఏంది, ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారము B10 19%, B11 81%. ఓకే, అప్పుడేమవుతుంది, మనం చెప్పుకున్న రూల్ ఏంటి, పర్సెంటేజ్ ఇంటూ మాస్, దీని పర్సెంటేజ్ ఇంటూ మాస్, ఇవి రెండు ప్లస్ చేయాలి. 10 × 19 ప్లస్ 11 × 81/100 మనకు చేస్తే ఆన్సర్ వస్తుంది. అంతే కదా, మనకు చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఇది చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది, ఎంతో కొంత వాల్యూ. ఓకే, వీటిలో ఎంతో కొంత వాల్యూ అనేది వస్తుంది వీటిలో. ఓకేనా, కానీ మనం సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు సింపుల్గా అంటే, మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే సింపుల్గా చూడండి. ఓకే, ఇప్పుడు బోరాన్ మాస్ ఎంత ఇచ్చాడు, B10 ఇచ్చాడు. ఒకటి B10, ఒకటి ఎంత ఇచ్చాడు, 11 ఇచ్చాడు. ఓకే, ఒకటి 11 ఇచ్చాడు. ఓకేనా, ఈ రెండింటికి యావరేజ్ తీస్తే ఎంత వస్తుంది, 10 × 10 + 11/2. అప్పుడు ఎంత వస్తుంది, 10.5 వస్తుంది. అంతేనా, 10.5 వస్తుంది. ఓకే, 10.5 వస్తుంది. ఇప్పుడు B10% ఎంత ఇచ్చాడు, 19, B11 81 ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు B10 వాల్యూ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నదనుకో, B10% ఎక్కువ ఉన్నదనుకో, ఈ 10.5కు ఈ వైపు ఉంటుంది ఆన్సర్, B10 ఎక్కువ ఉంటే. ఓకే, అదే B11 ఎక్కువ ఉన్నదానికి ఆన్సర్ 10.5కు ఈ వైపు యావరేజ్కు ఎక్కువగా ఉంటుంది, అంటే 11కు దగ్గరగా ఉంటుంది. దేని పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే దానికి దగ్గరగా ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దేని పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు B11% ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, మనకు ఆన్సర్ ఎప్పుడు లోయెస్ట్ వాల్యూకు హైయెస్ట్ వాల్యూకు మిడిల్లో ఉంటుంది. లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూకు మిడిల్లో ఉంటుంది యావరేజ్ అటామిక్ మాస్ అనేది. ఓకే, ఫస్ట్ రూల్, లోయెస్ట్ వాల్యూకు హైయెస్ట్ వాల్యూకు మిడిల్లో ఉంటుంది. అంటే మనకు ఆన్సర్ ఎక్కడెక్కడ ఉంటుంది, 10 to 11 మిడిల్లో ఉంటుంది. ఓకే, కాబట్టి 10 to 11 మిడిల్లో ఉంటుంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ 10 ఉంది కాదు, ఇది వాల్యూ. ఓకే, ఇది ఆన్సర్లో నుంచి ఎలిమినేట్ చేసేసినాం. ఇది 11 కన్నా ఎక్కువ ఉంది, ఇది ఎలిమినేట్ చేసేసినాం. ఓకే, కాబట్టి 2 ఎలిమినేట్ అయిపోయినాయి. మనకు ఆన్సర్ తొందరగా చేయాలంటే ఎలిమినేషన్ పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఓకే, తొందరగా ఆప్షన్స్ను 4 ఇస్తే త్వరగా ఎలిమినేట్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, 10 to 11 మిడిల్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఎప్పుడు యావరేజ్ అటామిక్ మాస్ అనేది లోయెస్ట్కు హైయెస్ట్ వాల్యూకు మిడిల్లో ఉంటుంది. లోయెస్ట్కు హైయెస్ట్కు మిడిల్లో. లోయెస్ట్ అంతా 10 దాని మాస్, హైయెస్ట్ అంతా 11 దీనికి మిడిల్లో ఉంటుంది కాబట్టి ఇవి 2 ఆన్సర్లు ఏదో ఒకటి ఉండొచ్చు. ఓకే, నేనేమని చెప్పినా, దేని పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే దానికి దగ్గరగా ఉంటుంది ఆన్సరు అని చెప్పిన. ఇప్పుడు చూడు, ఇఫ్ 10% ఆఫ్ 10 ఈజ్ హై, వాల్యూ విల్ బి మిడిల్లో నుంచి ఈ వైపుకి ఉంటుంది, యావరేజ్ నుంచి. పర్సెంటేజ్ ఆఫ్ 11 ఈజ్ హై, అప్పుడు ఏముంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఇప్పుడు దేని పర్సెంటేజ్ హై, మనకు 81% హై, B11. కాబట్టి మనకు 10.8 అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, మనకు 10.5 అనేది మనకి ఎప్పుడు ఆన్సర్ వస్తుంది అంటే, దీని పర్సెంటేజ్ 50 ఉండాలి, దాని పర్సెంటేజ్ 50 ఉండాలి. 2 పర్సెంటేజ్లు 50-50 ఉన్నప్పుడు మనకు ఆన్సర్ 10.5 వస్తుంది. ఓకే, అలా కాకుండా
దేని పర్సంటేజ్ ఎక్కువ ఉన్నదనుకో ఓకే దానికి దగ్గరగా ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు బి 11% ఎక్కువ ఉంది కాబట్టి 11కు దగ్గరగా ఆన్సర్ ఉంటుంది, 11కు నియర్గా ఆన్సర్ ఉంటుంది. 11 నియర్ వాల్యూ ఎంత 10.8 ఓకే 10.8. ఇప్పుడు చూడండి ఓకే మనకి క్యాలిక్యులేషన్ ఏమీ అవసరం లేకుండా ఓకే చెప్పేయచ్చు దీని పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి 11కి దగ్గరగా ఆన్సర్ ఉంటుంది. అప్పుడు 11కి ఏది నియర్ వాల్యూ ఉంది, ఈ వాల్యూ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఇది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50% అది 50% ఇచ్చేసినాడు ఓకే అప్పుడు ఏమవుతుంది ఎగ్జాక్ట్గా 10.5 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే ఎగ్జాక్ట్లీ యావరేజ్ వెన్ ఐసోటోప్స్ హ్యావ్ ఈక్వల్ పర్సంటేజ్. ఓకే ఎగ్జాక్ట్లీ యావరేజ్ 10.5 ఎప్పుడు వస్తుందంటే పర్సంటేజ్లు రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము ఈ క్వశ్చన్ నుంచి అంటే ఓకే చూస్తూనే ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేర్చుకున్నాము. దేని పర్సంటేజ్ ఎక్కువ ఉంటే దానికి దగ్గరగా ఉంది. ఇక్కడ 11% ఎక్కువ ఉంది కాబట్టి 11కి దగ్గరగా ఆన్సర్ ఉంటుంది. ఓకే కాబట్టి 10.8 ఉంది అలా. అదే ఫర్ సపోజ్ 10% ఎక్కువ ఉన్నదంటే అప్పుడు 10కి దగ్గరగా ఆన్సర్ ఉంటుంది. ఓకేనా అవి కానీ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ an element X having two naturally occurring isotopes X47 and X60 its part is 49.6 then percentage of X47 is అన్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు యావరేజ్ అటామిక్ మాస్ ఇచ్చేసినాడు ఓకే పర్సంటేజ్ కనుక్కోమన్నాడు, పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నాడు. ఓకే X47 కనుక్కోమన్నాడు. ఏదన్నా కనుక్కోమని చెప్పని ఒకే ఒక రూల్ ఓకేనా. ఇప్పుడు చూడు ఒకదానిది ఎంత 47 రాసిన మాస్, ఇంకొక దానిది 60, యావరేజ్ ఎంత ఇచ్చాడు 49.6 ఇచ్చినాడు. యావరేజ్ రాసుకున్నాము. ఓకే ఇప్పుడు మనకు 47% మనం కనుక్కోమన్నాడు కాబట్టి ఓకే పర్సంటేజ్ ఆఫ్ 47 కనుక్కోమన్నాడు కాబట్టి ఓకే వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ పర్సంటేజ్ ఆఫ్ 47 X47. ఓకే ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత 13 డౌన్ సైడ్ వేయాలి. ఓకే 47 వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే దట్స్ వై వీ హ్యావ్ టు డూ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే అప్పుడు ఎంత వస్తుంది దీనికి మధ్య డిఫరెన్స్ 10.4 వస్తుంది. 60 మైనస్ 49.6 అంటే 10.4 అది అప్ సైడ్ వేసిన ఇంటూ 100 అప్పుడు ఏమైంది 80. ఇది 80 అయినప్పుడు రిమైనింగ్ 20. అది కానీ ఎలాగ అనుకుంటామో చూడండి, అదైనా ఎలాగ అనుకుంటామో చూడండి. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ X60 కనుక్కోమని చెప్పాడు అనుకో, వాడు క్వశ్చన్లో కనుక్కోమని చెప్పాడు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ X60 ఫర్ ఎగ్జాంపుల్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ 60 ఈజ్ ఈక్వల్ టు డౌన్ సైడ్ దీస్ టూ డిఫరెన్స్ వాట్ ఈజ్ 13 అంతే కదా 40 60 డిఫరెన్స్ 13. ఓకే 60 వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే 60 వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 60 దెన్ వీ హ్యావ్ టు మైనస్ ఓకే 49.6 బై 47.0 ఇది ఇలా వచ్చిన వాల్యూ ఇక్కడ వేస్తే సరిపోతుంది, మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా అర్థమైందా. 47 కనుక్కోమంటే ఇలా కనుక్కున్నాము. ఎలా కనుక్కున్నాము 47కు 60కి డిఫరెన్స్ 13, 60 మైనస్ 47 13 ఆ 13 డౌన్ సైడ్ వేసినాం. ఓకే 47 ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కున్నాము. ఓకే అప్పుడు 10.4 ఇంటూ 100 పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 వేసాను. ఎందుకు ఇంటూ 100 వేసినా ఇక్కడ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి అప్పుడు 80 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 47 అడగలేదు 60 అడిగినాడు. 60 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 60 అడిగినాడు కాబట్టి
మనం ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకొని ఇక్కడ వేస్తాము. ఓకే, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 49 మైనస్ 0.6 మైనస్ 47 వేసి ఇక్కడ వచ్చిన వాల్యూను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ 100 వేస్తే మనకు ఎంత వస్తుంది? 20 వస్తుంది. అంతేనా? ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ ఏ ఒక ఎలిమెంటు, ఇక్కడ ఏ అనేది ఒక ఎలిమెంటు, ఈ ఎలిమెంట్ ఐసోటోప్ A28 A44, దాని యావరేజ్ 32 ఇచ్చినాడు. దాని యావరేజ్ ఎంత ఇచ్చాడు? 32 ఇచ్చాడు. ఓకే, 32 ఇచ్చాడు. ఓకే, దాని యావరేజ్ ఎంత ఇచ్చాడు? 32 ఇచ్చాడు. కాబట్టి నేనేం రాసుకుంటా? 28 44. ఓకే, వాడు ఏం కనుక్కోమని చెప్పినాడు? క్వశ్చన్లో పర్సెంటేజ్ ఆఫ్ 44 కనుక్కోమన్నాడు. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్? పర్సెంటేజ్ ఆఫ్ 44. పర్సెంటేజ్ ఆఫ్ 44 కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలా? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలా. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 44కు 28కు 16. డిఫరెన్స్ ఎంత? 16. ఓకే, ఇక్కడ 16 వేసిన. ఓకే, 44 యావరేజ్ ఎంత ఇచ్చాడు? మనకు 32 ఇచ్చాడు. ఓకే, 44 వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దట్స్ వై వీ హ్యావ్ టు డిఫరెన్స్ బిట్వీన్ 30 to 28. 30 to 28 డిఫరెన్స్ ఎంత? 4. పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసిన 25 వచ్చింది. ఓకేనా? ఇక్కడ మనం ఏం కనుక్కున్నాము అంటే యావరేజ్ ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ కనుక్కోమంటే పర్సెంటేజ్ ఆఫ్ A44 కనుక్కోమన్నాడు. ఎంత పర్సెంటేజ్ ఉంది అవైలబిలిటీలో నేచర్లో అని. ఓకే, A44 నేచర్లో ఎంత అవైలబిలిటీలో ఉంది అని వాడు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ మచ్ A44 అవైలబుల్ ఇన్ నేచర్. అంటే పర్సెంటేజ్ ఆఫ్ A44 ఈజ్ ఈక్వల్ టు బిట్వీన్ దీస్ టూ డిఫరెన్స్. ఓకే, 16. అప్ సైడ్ ఏమైనా వాడు 44 వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దట్స్ వై వీ హ్యావ్ టు డిఫరెన్స్ దీస్ టూ 30 to 28. అప్పుడు 4 into 25. ఫర్ ఎగ్జాంపుల్ మనం 28 కనుక్కోవాలనుకో, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 28. 28 ఎలా కనుక్కుంటాము? 28 హౌ వీ కెన్ ఫైండ్ అవుట్? 28 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత? దీస్ టూ డిఫరెన్స్ 16. ఓకే, 16. 28 వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దట్స్ వై వీ హ్యావ్ టు డిఫర్ దీస్ టూ. ఓకే, హౌ మచ్? 44, 32 to 12. 12 into 100. ఓకే, నౌ అండర్స్టూడ్ హౌ యూ కెన్ రైట్. వాడు 28 కనుక్కోమన్నాడు అనుకో, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యావరేజ్ 28 అనుకున్నాడు అనుకో. యావరేజ్ వీ హ్యావ్ టు పర్సెంటేజ్ ఆఫ్ 28. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ పర్సెంటేజ్ ఆఫ్ 28. నౌ వీ కెన్ క్యాల్కులేట్ లైక్ దిస్. హౌ వీ క్యాల్కులేటెడ్? See here ఎలా క్యాలిక్యులేట్ చేసాము? ఫస్ట్ 28 వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కాబట్టి 28 ఈజ్ ఈక్వల్ టు డౌన్ సైడ్ బిట్వీన్ దీస్ టూ డిఫరెన్స్ 16. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 28. దట్స్ వై వీ హ్యావ్ టు డిఫర్ దీస్ టూ. ఓకే, 12 into 100 25. 25 ఎంత వస్తుంది? ఇది ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి. 25 అయితే ఇంకో అంటే ఇది 25 వచ్చింది కాబట్టి మనకు ఇది 75 వస్తుంది. ఓకే, ఇది 75 వస్తుంది క్యాలిక్యులేషన్ చేస్తే. 12/16 into 100 75 వస్తుంది. ఇక్కడ మనం ఏం కనుక్కున్నాము ఈ స్లైడ్లో అంటే, ఈ స్లైడ్లో వాట్ వీ డిడ్, ఇక్కడ మనం ఏం చేశాము అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఏం చేశామంటే ఈ స్లైడ్లో, ఓకే, ఇప్పుడు చూడండి దీని మోల్ పర్సంటేజ్ ఎంత? A28కు A44కు A44 25 అయినప్పుడు A28 75 కదా వచ్చేది, అప్పుడు 3:1 వస్తుంది. ఓకే, A44 25 అయినప్పుడు A28 75 వచ్చింది, అంతే కదా. 12/16 into 100 అప్పుడు 75 A28. ఓకే, ఇక్కడ ఏం చేసినాను ఇంకొకసారి చెప్తా చూడండి.
యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ an element X have two natural occurring isotopes X47 and X60 is 49.6, then calculate percentage of X44 is అన్నాడు. percentage of X44 we have to find out. దట్స్ వై నేనేం చేశాను 44 ఇక్కడ రాసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు ఓకే. అప్పుడు ఏం చేయాలా 47కు 60కి డిఫరెన్స్ తీసుకున్నాను, ఎంత వచ్చింది 13, ఇక్కడ వేసుకున్నాను. 44 వాడు అడిగినాడు కాబట్టి యావరేజ్కు దీనికి డిఫరెన్స్ తీసుకొని 10.4 రాసుకున్నాను, ఇంటూ 100 వేసినాను. అదే వాడు 60కి అడిగినాడు అనుకో, 60కి యావరేజ్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎక్కడ వేస్తా, వాడు 60కి అడిగినాడు కాబట్టి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ నేను వేస్తా, ఇక్కడ వేస్తా. ఓకే, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ అప్పుడు మనకేమొస్తుంది 20 వస్తుంది. ఇది 80 అయినప్పుడు ఇది 20. ఇది మీకు అర్థమైంది కదా. ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ 44 వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దట్స్ వై ఏం చేయాలి, పర్సెంటేజ్ ఆఫ్ 44 కాబట్టి ఈ 44కు 28కు డిఫరెన్స్ 16 వచ్చింది. ఓకే, ఇంకా 44 వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దట్స్ వై యావరేజ్ 28కు డిఫరెన్స్ 4 వచ్చింది, ఇంటూ వేసిన. ఓకే, అదే మనకు 28 కనుక్కోవాలంటే 28 కనుక్కోవాలంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంతా 16. ఓకే, 28 కనుక్కోవాలి కాబట్టి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకున్న 12 ఇంటూ 100 వేస్తే మనకు 75 వచ్చింది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇది చూడండి, ఇది లాస్ట్ ఇయర్ అడిగినాడు జేఈ మెయిన్స్లో లాస్ట్ ఇయర్ అడిగినాడు. ఓకే, రీసెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఐ థింక్ 24 ఓకే అడిగినాడు అనమాట. ఇక్కడ చూడండి, మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము 3:1 అవైలబిలిటీలో ఉంటుంది అని. 3:1 అవైలబిలిటీలో ఉంటుంది అని ఆన్సర్ 3:1 అని మనం పెట్టేయచ్చు ఎగ్జాక్ట్గా. కానీ మనకు అది తెలియదు, మనకు గుర్తు లేదు, మనం ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, యావరేజ్ మోలార్ మాస్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ 35.5 grams mole inverse. The ratio of Cl35 Cl37 in the natural occurring chlorine is అన్నాడు. అంటే మనకి యావరేజ్ మోలార్ మాస్ ఇచ్చేసినాడు. అంటే ఇక్కడ చూడు 35 అనేది మనం రాసుకోవాలి అలా ఇచ్చినప్పుడు. ఓకే, ఈ రెండింటికి యావరేజ్ ఎంత 35.5. ఓకేనా, యావరేజ్ 35.5 ఇచ్చినాడు. మనము ఈ 35కు మనం కనుక్కున్నాం అనుకో, ఫస్ట్ 35కు ఓకే 35 కనుక్కుంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 35. ఫస్ట్ ఈ రెండింటికి మధ్య డిఫర్ తీసుకోవాలా. ఈ రెండింటికి మధ్య డిఫర్ ఎంత 2. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫర్ 35. దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ డిఫర్ దిస్ 2. అప్పుడు ఏమొస్తుంది 1.5 ఇంటూ 100 75 వస్తుంది. 35 75% అయినప్పుడు 37 ఎంత 25 అవుతుంది. దాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి, 37కు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 2. ఓకే, మనం 37 కనుక్కోవాలి కాబట్టి డిఫరెన్స్ మనం దీస్ 2 తీసుకోవాలా. ఓకే, దీస్ 2 తీసుకుంటే 0.5 అవుతుంది. 0 ఇంటూ 100 అంటే 0.5 అంటే 1/2/2 ఇంటూ 100. అప్పుడేమవుతుంది 1/4/100 ఏమవుతుంది 25 వస్తుంది ఆన్సర్. ఓకేనా, అంటే 37 అడిగినప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫర్ తీసుకోవాలా. ఓకే, అదే 35 అడిగినప్పుడు 35ని వదిలేసి ఈ రెండింటికి తీసుకోవాలా. డిఫరెన్స్ 1.5 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకు అర్థమైందా. నేను తీసుకున్న క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే అమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 2024 or 23 వచ్చింది. ఇప్పుడు ఈజీగా కనుక్కోవచ్చా. యావరేజ్ మోలార్ మాస్ ఇచ్చి క్వశ్చన్లో బాగా వినండి, క్వశ్చన్లో యావరేజ్ మోలార్ మాస్ ఇచ్చి పర్సంటేజ్ కనుక్కోమన్నప్పుడు ఓకే పర్సంటేజ్ అంటే రేషియో అంటే పర్సంటేజే కదా.
ఓకే, రేషియో కనుక్కోమన్నప్పుడు పర్సంటేజ్ ఇంటూ పర్సంటేజ్ అంటే 100 వేసినప్పుడు మనకు రేషియో ఈజీగా వచ్చేస్తుంది 25 ఇట్లా. ఓకే, అలా వచ్చినప్పుడు మనము ఈ మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ కూడా అంతే. చూడు, ఈ క్వశ్చన్ కూడా మనం చేసింది పర్సంటేజ్ ఆఫ్ x47 అన్నాడు. అట్లే కనుక్కున్నాం కదా. యావరేజ్ ఇచ్చినాడు క్వశ్చన్లో యావరేజ్ ఇచ్చినాడు. క్వశ్చన్లో యావరేజ్ ఇచ్చి మనకు పర్సంటేజ్ కనుక్కోమన్నప్పుడు ఈ మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ గివెన్ దట్ ద అబాండెన్స్ ఆఫ్ ఐసోటోప్స్ Fe54, Fe56 and Fe57 are 5%, 90% and 5% respectively the atomic masses of Fe అన్నాడు. అంటే నేను ఏమని చెప్పిన అటామిక్ మాస్ Fe అన్నాడు. అంటే అటామిక్ మాస్ Fe అంటే యావరేజ్ అటామిక్ మాస్ కదా మనం కనుక్కోవాల్సిందే. అప్పుడు యావరేజ్ అటామిక్ మాస్ కనుక్కోవాలంటే అప్పుడు మాస్ ఇంటూ పర్సంటేజ్. మాస్ ఎంత 54 ఇంటూ పర్సంటేజ్ ఎంత వస్తుంది 5 ప్లస్ ఇది 56 ఇంటూ పర్సంటేజ్ ఎంత 90 ఇంటూ దాని 57 లాస్ట్ 57 ఇంటూ 5/100 చేస్తే మనకేమొస్తుంది ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు? ఓకే, 5తో క్యాలిక్యులేషన్ చేయండి. 5 1 జా 5 2 జా 5 0 5 1 జా ఇది 5తో క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఓకే, అప్పుడు మనము ఇది వస్తుంది ఆన్సర్. క్యాలిక్యులేషన్ చేస్తే ఇట్లా వస్తుంది. అంతేగాని మనం ఇది మొత్తం 57 ఇంటూ 5 54 ఇంటూ 5 56 ఇంటూ 90 వేసి క్యాలిక్యులేషన్ చేస్తే కుదరదు. ఓకేనా, అట్లా అన్నమాట. ఓకే, మన క్యాలిక్యులేషన్ ఇలా చేసినామంటే 54 ఇంటూ 5 వేసి దాన్ని ఎంతో కొంత క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ 56 ఇంటూ 90 వేస్తే కష్టం. మనం ఈజీగా ఎలా చేయొచ్చు? 5 1 జా 5 2 జా 10 5 2 జా 10 0 మిగిలింది 5 1 జా. ఓకే, 5 90ని క్యాలిక్యులేషన్ చేసి ఇది ఎంత వాల్యూ వస్తుంది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకు అర్థమైందా ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేది. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కుందాం? మాలిక్యూల్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాము, ఏం చదువుకున్నాము అంటే యావరేజ్ అటామిక్ మాస్ ఎలా కనుక్కుందాం అనేది మనం తెలుసుకుందాం. యావరేజ్ అటామిక్ మాస్ ఎలా కనుక్కోవాలి క్వశ్చన్లో, యావరేజ్ మాస్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇది మనకు తెలిసిందంటే, ఈ కాన్సెప్ట్ ఈ డెప్త్ తెలిసిందంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేయచ్చు అనమాట. డెప్త్గా కొడితే డీప్గా కోమాలైపోతుంది ఏ క్వశ్చన్ అయినా. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.